చూడాల్సి ఉంటుంది. అదే సార్, ఇప్పుడు సరే డిస్కస్ చేద్దాం, ఇంకా మిగతా విషయాలు కూడా ఉన్నాయి. సురేందర్ గారు ఏం చెప్తారు సార్? అంటే విచారణ త్వరితగతిన పూర్తి చేసి ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అందరూ భావించారు, కానీ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందని భావిస్తున్నారో వారిలో ఒక్కొక్కరుగా మరి జారుకునే పరిస్థితికి వచ్చింది కదా, నిఘా కొరవడిందా? సరే, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా వెళ్ళర్లే, ఎక్కడికి వెళ్తారులే అన్న భరోసాతో ఉన్నారా, లేదంటే ఎందుకని ఆలస్యం జరుగుతూ ఉంది? ఇంకా ఎవరైనా సహకరిస్తున్నారా వారికి? ఈ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీసులు ఎవరైనా సహకరిస్తున్నారా అనేది? సార్, ఇప్పుడు మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఇది ఎట్లంటే దీంట్లో చాలా మంది ఇంకా వైపీఎస్లు ఉన్నారు సార్. అంటే నిన్న సస్పెండ్ చేసిన ముగ్గురే కాదు వైపీఎస్లు, ఇంకా చాలా మంది వైపీఎస్లు ఉన్నారు. ఆ వైపీఎస్లు ఏదైతే ఇప్పుడు విఆర్ లో ఉన్నారో వైపీఎస్లు, ఈ వైపీఎస్లకి ఆల్రెడీ కొంతమంది డ్యూటీలో ఉన్నటువంటి వైపీఎస్లకి, అదే విధంగా ఐఏఎస్లు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి కొంతమంది ఉద్యోగస్తులకి ఇంటర్నల్ గా సంబంధాలు అయితే ఇంకా ఉన్నాయి అనేది నా ప్రగాఢ విశ్వాసం సార్. దానివల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనకు మీడియాకు రాకముందే ఈ వైపీఎస్ల ద్వారా, ఈ ఐఏఎస్ల ద్వారా ఆ సంబంధించినటువంటి ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే దోషులుగా నిరూపణ కాబోతున్నారో వాళ్ళకి చేరిపోతున్నాయి. వాళ్ళకి చేరిపోయే దాని వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగానే కోర్టులకు వెళ్ళడము, లేదంటే విదేశాలకు పారిపోవడము. ఇప్పుడు ఈ వెంకట్రామరెడ్డి వెళ్ళిపోవడానికి కారణం అదే. వెంకట్రామరెడ్డి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఈ వైపీసీలే కారణం. కానీ ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో ఉన్నారు, త్వరితగతిన మీరే విచారణ జరుగుతుంది, వీరందరి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అందులో వైపీఎస్లున్నా ఐఏఎస్లున్నా ఎవరున్నా మీరే కదా చూడాల్సింది. మరి అదే సార్, ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సింది మీరే కదా. కూటమిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు ఓటేసింది కేవలం అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కావాలి. కానీ ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారి మీద చర్యలు కూడా తీసుకోవాలనే కదా కోరుకుంటారు ఎవరైనా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చి 4 నెలలు దాదాపు కావస్తుంది. ఈ 4 నెలల కాలంలో కొంతమంది ఏదైతే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధనదాహానికి బలైపోయినటువంటి వీళ్ళ భూముల్ని, పత్రాలు తగలబెట్టిన వాళ్ళని, అదే విధంగా తాడేపల్లి ప్యాలెస్ పక్కలో గనులకు సంబంధించినటువంటి ఫైళ్లు తగలబెట్టిన వాళ్ళని, ఇవి చూసే లోపల వరదలు వచ్చినాయి. ఈ వరదల్లో మనము ప్రజలు విలవలలాడుతూ ఉంటే వాళ్ళని చూడాలా, ఈ దొంగలను పట్టుకోవాలా అనేది మనకు ప్రధానంగా మనము ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రజల్ని చూడాలా, దొంగల్ని కొంతసేపు తర్వాత చూద్దాము అని అనుకోవడం వల్ల మనకు ఈ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదేదైతే ముంబై నటి పాపం ఆ మహిళ నత్వాని ఉన్నారు, ఆమె ఈరోజు 40 రోజులు పాపం ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ లో బంధించేసి, అది కూడా ఏంది, కుక్కల సుధాకర్ అనే అతను రేపు రిపోర్ట్ ఇస్తాడు, ఈ రోజు కాదు రేపు. కుక్కల సుధాకర్ అనే అతను రేపు రిపోర్ట్ ఇస్తారు. కానీ ఈ రోజు ఈ వైపీఎస్లు ఎవరైతే విశాల్ గున్ని, అదేవిధంగా కాంతిరామ్ టాటా, వీళ్ళిద్దరూ పిఎస్ ఆంజనేయులు గారి కబంధ హస్తాల్లో ఇరక్కపోయి ఆయన చెప్పినట్టు డీజీపీ పర్మిషన్ కూడా లేకుండా వీళ్ళ పాటికి వీళ్ళు టికెట్ బుక్ చేసేస్తారు. అంటే రిపోర్ట్ ఇవ్వక ముందే మనం దోషిని పట్టుకునేదానికి వీళ్ళు తయారైపోయి వెళ్తున్నారు. దాంతో పాటు వీళ్ళు వాడిన డబ్బులు కూడా ఏవద్దు సార్, ఈ డబ్బులు ఎవరైతే ఒక అవార్డులు రివార్డులు బాగా మీరు డ్యూటీ చేశారు అని రివార్డులు ఇస్తారో, ఆ సపరేట్ అయిన ఫండ్ పెట్టుంటారో, ఆ ఫండ్ లో వీళ్ళు వాడుకునేసి ఈ ఫండ్ ద్వారా తీసుకొచ్చేసి అక్కడి నుండి పాపం ఒక నేవీ అధికారి, అదే విధంగా వాళ్ళు ఒక మంచి ఆఫీసర్లు, వాళ్ళని కూడా 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ నుండి 16 గంటలు ఇక్కడికి తీసుకొచ్చి జైల్లో పెట్టి
అది కూడా వాళ్ళకి సరే ఖచ్చితంగా జైల్లో నుండి ఎవరైతే బయటకు వచ్చిన ఈ తర్వాత వ్యవహారం మొత్తానికి బాధ్యులున్నారో ఇప్పటికే ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు కూడా తీసుకున్నారు అంటే కాబట్టి నేను ఎఫ్ఐఆర్ లో ఏమంటానంటే కేసు సార్, నమోదు చేయాలి, ఇంకా పూర్తి స్థాయిలో అది కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కాదు సార్ ఇప్పుడు నేనేమంటానంటే పోలీసు ఇప్పుడు వీళ్ళు ముగ్గురే కాదు సార్, వీళ్ళు ముగ్గురే కాదు, చాలా మంది ఈ ముసుగులో ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ను మాస్క్ అడిగిన దానికి పిచ్చోడిగా ముద్రేసి నడి రోడ్డు మీద కొట్టి చంపేశారే, వాళ్ళని కూడా శిక్షించాలా. అదే విధంగా అవును. డాక్టర్ అచ్చెన్న ఇలాగ చాలా జరిగాయి. వీళ్ళందరినీ కూడా టోటల్ శిక్షించాలా. ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైపీఎస్ గా ప్రవర్తించినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించాలి. దాంతో పాటు అంటే ఓన్లీ పాత్రదారులు చేస్తే చాలదు సార్, సూత్రధారులను కూడా వీళ్ళ వెనకాల ఉన్నటువంటి ఎవడైతే సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి డైరెక్షన్ ఇచ్చినటువంటి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి పెద్దలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఈ అన్ని ఓవరాల్ గా కేసుల్లో మైను వైను శాండు వీటన్నిట్లలో కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ పాత్రదారులందరినీ కూడా తీసుకురావాలా. సూత్రధారులు ఒకరినే సస్పెండ్ చేసి చేతులుపుకుంటే సరిపోదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఖచ్చితంగా మీరు అన్నట్టు దీని వెనక